ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ ప్రజలకు సూచించారు. ఆయన గురువారం చేగుంట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకి మా పోలీస్ తరఫున రామాయంపేట సర్కిల్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ చాలా విపరీతంగా జరుగుతుంది. చాలామంది చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది మోసపోతున్నారు. అత్యాశకి దురాశకి పోయి మోసపోతున్నారు. ఈ మధ్య కొత్త రకం క్రైమ్స్ ఎట్లయితున్నాయంటే, ఈ వాట్సాప్లలో యూట్యూబ్లలో ఈ లాటరీలు వచ్చినాయని చెప్పేసి మీకు ఇంత ఇన్ని కోట్ల లాటరీ వచ్చింది, మీరు దానికి ట్యాక్స్ ఉంటుంది, ఈ అమౌంట్ ముందు మీరు పే చేస్తే దాన్ని మేము పంపిస్తామని చెప్పేసి ఆశ పెడితే దాన్ని నిజమని నమ్మి చాలామంది ఉల్టా వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా డబ్బులు వేసుకొని తీరా ఎలాంటి డబ్బులు రావు. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏది కష్టపడకుండా ఏది ఈజీగా రాదు, సింపుల్గా వస్తుంది అని అనుకుంటే అది మనం మోసపోతున్నామని అర్థం. కాబట్టి లాటరీ అనే ఒకటి జాబ్స్ ఇస్తామని చెప్పి కూడా ఇంటి దగ్గర ఉండి చాలా డబ్బులు సంపాదించవచ్చు అని యాడ్స్ ఇచ్చి వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు ఈ జాబ్ చాలా సింపుల్గా ఉంటుంది, ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు అని చెప్పి, ఈ జాబ్ రావాలంటే ముందు మీరు డబ్బులు వేయాలని చెప్పి మీతో డబ్బులు వేయించుకోవడం, ఆ తర్వాత మళ్ళీ బోర్డు తిప్పేయడం ఇదంతా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంటి దగ్గర ఉండి చేసేటివి ఉంటాయి నిజం, కానీ ఏది ప్రాపర్గా ఉంది అని ప్రాపర్గా వెరిఫై చేసుకొని చేయాలి. మనకి జాబ్ ఇచ్చేవాళ్ళు మనం పనిచేస్తే మనకి డబ్బులు ఇస్తారు, కానీ ఉల్టా మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు అనేది సింపుల్ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం డబ్బులు అడుగుతున్నారు అంటే అది మోసం అని గుర్తుపెట్టుకోండి. మన ఎవరు డబ్బులు ఏమని అడగరు, డబ్బులు ఏమని అడుగుతున్నారంటే మోసం అని గుర్తుపెట్టుకోవాలి. అట్లనే చాలామంది బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి ఓటీపీస్ అడగడం, మన ఆధార్ కార్డ్ నెంబర్, ఏటీఎం కార్డ్ పైన ఉన్న నెంబర్లను అడగడం చేస్తే వీళ్ళు నిజంగానే బ్లాక్ అవుతుంది, ఏటీఎం కార్డు మళ్ళీ పనిచేయాలని చెప్పేసి కూడా ఈ ఓటీపీలు చెప్పేస్తున్నారు అమాయకంగా. అట్లా ఎవరికి కూడా సీక్రెట్ రహస్య సమాచారాన్ని ఎవరికి కూడా చెప్పకూడదు, ఓటీపీలు కూడా చెప్పకూడదు. అది చెప్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ కూడా మాయమైపోతుంటాయి. అదేవిధంగా ఈ మధ్య ఇంకా కొత్త రకం క్రైమ్ ఏంటంటే, వీడియో కాల్ వస్తుంది ఒకటి. ఆ వీడియో కాల్ ఏందో అని చెప్పేసి లిఫ్ట్ చేస్తే అవతల సైడ్ నుంచి న్యూడ్ పర్సన్స్ మాట్లాడతారు. కొంతమంది ఆ న్యూడ్ పర్సన్స్ వీళ్ళని టెంప్ట్ చేసి వీళ్ళని కూడా న్యూడ్ అయ్యేటట్టు చేస్తారు. తర్వాత వీళ్ళ న్యూడ్ వీడియోస్ని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఈ న్యూడ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము, ఫేస్బుక్ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటున్నారు. కాబట్టి అన్నోన్ కాల్స్ లిఫ్ట్ చేయకూడదు. ఒకవేళ వీడియో కాల్స్ వస్తే వెంటనే కట్ చేయాలి. ఎవరి ప్రలోభాలకి గురి కాకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నాం. చాలామంది కూడా ఈ కొన్ని టాస్క్లు అని చెప్పేసి ఇస్తూ, ఈ యాప్లో కొన్ని యాప్స్ వచ్చేసి దాంట్లో టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లు మీరు క్రియేట్ చేసిన కొద్ది మీకు డబ్బులు క్రియేట్ అవుతుంటాయని చెప్తారు. అకౌంట్లో చూస్తే డబ్బులు క్రియేట్ అయినట్టు కనిపిస్తుంటుంది, కానీ అది విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండాలి. తీరా మీతోనే డబ్బులు వేయించుకుంటూ ఉంటారు. మీరు ఇంత వేస్తే దానికి 4 రెట్లు 10 రెట్లు డబ్బులు యాడ్ అవుతాయని చెప్తూ ఉంటారు. మీరు 10,000 వేస్తే 40,000 యాడ్ అయినట్టు చూపిస్తూ ఉంటారు. 40,000 మళ్ళీ వేస్తే 4,16 అంటే 1,16,000 యాడ్ అయినట్టు చూపిస్తుంటారు. అవన్నీ అమౌంట్ కనిపిస్తుంది. మీరు వేసిన కొద్దీ అమౌంట్ ఎంత వేస్తే అంత డబుల్ 4 టైమ్స్ అయినట్టు చూపిస్తారు, కానీ అమౌంట్ అవి రావు. అదంతా ఫ్రాడింగ్. కాబట్టి ఏది ఈజీగా మనీ వస్తుంది అనే దాన్ని నమ్మకూడదు. ఎవరు ముఖ్యంగా ఫోన్లలో మాట్లాడవాలని అసలు నమ్మకూడదు. ఈ సైబర్ క్రైమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. చాలామందికి కూడా మేము పబ్లిక్గా పోయి కూడా అవేర్నెస్ చేస్తున్నాం, అయినా కూడా చాలామంది చేస్తున్నారు. అది పట్టించుకోకుండా ఇట్లనే అన్ని సమాచారం ఇచ్చేస్తున్నారు. ఇదే విధంగా ఏటీఎం కార్డులలో కూడా గుర్తు తెలియని వ్యక్తులకి ఏటీఎం కార్డు ఇచ్చి పాస్వర్డ్ చెప్పకూడదు. ఏటీఎం పిన్ కోడ్ చెప్తే అది ఏటీఎం కార్డు మార్చేసి మీ కార్డు తీసేసుకొని ఆ పిన్ కోడ్ తోటి డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులకి ఎవరికి ఏటీఎం కార్డు ఇవ్వకూడదు, ఇచ్చి వాళ్ళకి పిన్ కోడ్ చెప్పకూడదు. చెప్తే మటుకు ఖచ్చితంగా ప్రమాదం, అంటే మీ సొత్తు దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తమ ఆస్తుల్ని, తమ విలువైన కష్టపడి సంపాదించిన సొమ్ముని కాపాడుకోవాలి.